తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినా కూడా రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఎందుకో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయినట్టుగా అనిపిస్తా ఉంది. ప్రజల్లో కూడా ప్రశ్నించే విషయంలో బీజేపీ కొంచెం వెనకడుగు వేసినట్టుగా అనిపిస్తా ఉంది. వచ్చేది మళ్ళీ 300 స్థానాలు పెరగనున్నాయి డివిజన్లు. ఆ స్థానాల్లోనైనా జిహెచ్ఎంసీ సీటును దక్కించుకునుందా బీజేపీ? అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది? అలాగే అరావళి పర్వతాల్లో కావచ్చు, అలాగే ఆపరేషన్ కగార్ విషయంలో కావచ్చు బీజేపీ దూసుకుపోతా ఉంది. అసలు ఇవన్నీ పరిణామాలపైన, ఇవన్నీ విషయాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు రాము యాదవ్ గారు అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంది పరిస్థితి? అంటే తెలంగాణలో బీజేపీ అంటే ఇటు కాంగ్రెస్ కంటే ముందు, అలాగే బీఆర్ఎస్ కంటే ముందు ఎక్కువగా బీజేపీ స్థానాలు ఉంటుండే తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా. ఎందుకు బీజేపీ ఇప్పుడు రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత కొంచెం ఎందుకో గ్రాఫ్ పడిపోయినట్టుగా, ప్రజల పట్ల మాట్లాడే తత్వం తగ్గినట్టుగా అనిపిస్తా ఉంది? ఎందుకు అసలు ఎక్కడ తేడా కొడుతుంది? భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. అంటే చిట్ట చివరి వారి వరకు న్యాయం జరగాలి, చిట్ట చివరి వారి వరకు అధికారం రావాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ సిద్ధాంతం. దానిలో భాగంగా రామచంద్రరావు గారు పార్టీ కోసము వారి యొక్క రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిన దానికంటే ముందు విద్యార్థి పరిషత్ లీడర్గా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఎన్నికయ్యేంత వరకు కూడా వాళ్ళ ప్రస్తావన పూర్తిగా వారి యొక్క పూర్తి సమయం పార్టీ కోసమే ఇచ్చారు. అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ నినాదం ఉందో, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని, దాంట్లో మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారు ఉన్నారు. వారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసిన ఒక నికాసైన కార్యకర్తని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ వారిని రాష్ట్ర అధ్యక్షుడు నియమించింది. దాంట్లో ఒక మంచి సందేశం, కార్యకర్తలకు మంచి సందేశం ఇచ్చిందని భావిస్తాను. అంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు, ఇటు దుబ్బాకలో కావచ్చు, హుజరాబాద్ లో కావచ్చు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళ యొక్క పనితనాన్ని కావచ్చు, అక్కడ ఒక క్యాడర్ కూడా చాలా కష్టపడి బీజేపీని గెలిపించుకున్న తర్వాత ఇతర పార్టీలు కూడా భయపడ్డాయి. అంటే బీజేపీ పుంజుకుంటుంది తెలంగాణలో, మన పార్టీల పని కథమైపోయినట్టు అని ప్రజలు కూడా ఆలోచించారు. అంటే బీజేపీ మళ్ళీ రాబోతున్నట్టు, తెలంగాణలో అధికారంలోకి రాబోతా ఉన్నట్టుంది 2019 ఎన్నికల్లో అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుకున్నారు. కానీ ఉప ఎన్నికల్లో గెలిచినంతగా మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ లో కావచ్చు, కార్పొరేట్ ఎలక్షన్ లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కావచ్చు ఎక్కువగా కనబరచలేదు. ఇది ఒక ఎందుకు దీనికి సంబంధించి ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే భారతీయ జనతా పార్టీ 2019 ముందు జరిగిన స్థానిక ఎన్నికలు, ముఖ్యంగా ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు చూస్తే 150 స్థానాల నుంచి 600 పైచిలుకు స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్పంచులు, సుమారుగా 1200 మంది ఉప సర్పంచులు, ఇవాళ దగ్గర 10,000 మంది వార్డు మెంబర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు స్వయంగా కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి, నరేంద్ర మోడీ గారు 14th and 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఏదైతే నరేగా ఈరోజు రామ్జీ అనే స్కీమ్ ని తీసుకొచ్చారు, ఇలాంటి స్కీమ్ల గురించి ప్రజలకు తెలిసిపోయింది. మాజీ ప్రజాప్రతినిధులే, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు ఏదైతే గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సచివాలయం మీటింగ్లలో వారు చర్చించిన విషయాలు ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఎంత చేసినా ఈరోజు ఒక గ్రామ సచివాలయం నడవాలంటే 80 నుంచి 85% నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోటి అన్న విషయాన్ని ఇలా ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా అంటే ఒక సామాన్య కార్యకర్త కనీసం 10,000 20,000 కూడా ఖర్చు పెట్టలేని కార్యకర్తలు కూడా అక్కడక్కడ మనం చూసినట్లయితే టీవీలలో అంటే గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడిన, అంటే ఈ ఒక్కటే ప్రజలలో మార్పు మొదలైంది. ఎందుకంటే కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే నిస్వార్థంగా పాలన అందిస్తారు. గుడ్ గవర్నెన్స్ అంటే ఈరోజు ప్రాంతీయ పార్టీలు కానీ ప్రాంతీయ ప్రభుత్వాలతో ఆధారం పడకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఇలా గ్రామ సచివాలయాలు నిర్వహిస్తున్నారని తెలిసినాక 600 పైచిలుకు గ్రామ సర్పంచులు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించారు ఈ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము హాఫ్ సెంచరీకి నియర్గా మేము కొట్టినాం. కాబట్టి అంటే 1-2 కార్పొరేటర్ల నుంచి నియర్ అబౌట్ హాఫ్ సెంచరీకి మేము గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్లు సాధించినాము. అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా మనం గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేసిన గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒకసారి దృష్టి పెట్టుకోవాలి. అదేవిధంగా
దుబాక కానీ పలు చోట్ల ఏదైతే బై ఎలక్షన్ లో కూడా హుజరాబాద్ బై ఎలక్షన్ లో కూడా చిత్తుగా కాంగ్రెస్ కి అడ్రస్ లేకుండా ఓడగొట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలలో ఏమి చేసింది అనే దానికి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రభుత్వానికి కనీస సమయాన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళ గవర్నెన్స్ చూసిన తర్వాత ప్రజలని మోసం చేసిరు. 6 గ్యారెంటీలు 66 మోసాలతోటని తేటతెల్లమైనాక ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు గ్రామ స్థాయి వరకు, అంటే రాష్ట్ర అధ్యక్షులు నియమితులైన తర్వాత జిల్లా అధ్యక్షులు నియమితులైన తర్వాత మండల పార్టీ అధ్యక్షులు ఇలా గ్రామ స్థాయి బూత్ స్థాయి కార్యకర్తలు కూడా నిర్వహించడానికి ఈరోజు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అంటే గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రామచంద్రన్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అతి వేగంగా బలోపేతం చెందుతుందని నా వ్యక్తిగత. అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా బీజేపీ కేంద్ర పార్టీ, ఈ బీజేపీ కేంద్ర పార్టీ ఒంటరిగా పోటీ చేయకుండా, అభ్యర్థిని ఒంటరిగా పోటీ చేసి గెలుపు దిశగా తీసుకెళ్లకుండా ఎందుకు రాష్ట్ర పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీతో పొద్దుగూడి అందులో మళ్ళీ తక్కువ సీట్లతో గెలవడం ఎట్లా చూస్తారు? అంటే ఒక ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్ ఏరియాలో దాదాపు ఒక 36 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తే 36 మందిలో బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి బలపరిచిన అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడ 36 మందిలో 6 మాత్రమే సర్పంచులు బీజేపీ నుంచి నెగ్గిరు, 30 మంది బీఆర్ఎస్ లో గెలిచారు. అంటే ఇక్కడ లోపం జరుగుతుంది అనిపించట్లేదా? గ్రామీణ స్థాయి నుంచే ఇక్కడ లోపం అనేది దానికంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు వాళ్ళు పరిపాలించారు. గ్రామ స్థాయిలో వాళ్ళ క్యాడర్ ఉంది. సో ఎక్కడెక్కడైతే వాళ్ళ క్యాడర్ ఉందో కొన్ని చోట్లలో మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కి సిద్ధాంతపరంగా కానీ అన్ని రకాలుగా వైరుధ్యం మా పోరాటం కేవలం కాంగ్రెస్ పార్టీ వేరే. సో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం కోసం సిద్ధాంతపరంగా మాకు వ్యతిరేకత లేని వాళ్ళని, లేకపోతే ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో కలిసి అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పోటీ చేసింది వాస్తవం. మా చిట్ట చివరి సిద్ధాంతము లేకపోతే మా అంతిమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని పలు చోట్ల అడ్రస్ లేకుండా చేసిన పరిస్థితి మొన్న గ్రామ సచివాలయాల్లో చూస్తాం.